హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. మనకి ఇప్పుడే ఎన్టీఆర్ నీల్ మూవీని ఇంకా అప్డేట్ వచ్చింది. ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో రిలీజ్ డేట్ ప్లస్ May 20కి ఒక ఫస్ట్ గ్లిమ్స్ వస్తుందని చెప్పారు. ఇప్పుడైతే నాకు తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సో అలా అనుకుంటున్నారు అనమాట. సో పోస్టర్ గురించి చూసుకుంటే మనకి రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేసేసారు. సో ఎన్టీఆర్ నీల్ మూవీ ఎప్పుడు నీకు అప్డేట్ అనే ఉన్నాం. మనకైతే ఫైనల్గా ఒక రిలీజ్ డేట్ అప్డేట్ అండ్ May 20కి ఎన్టీఆర్ గారి బర్త్డేకి ఫస్ట్ గ్లిమ్స్ అనేది వస్తుందని చెప్పారు పోస్టర్ ద్వారా. సో నేనైతే వెయిటింగ్, ఈ మూవీ గురించి వెయిటింగ్ అబ్బా. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి మూవీ అనేది వేరేలా ఉంటుంది. ఆయన ఒక బ్యాక్ డ్రాప్, ఒక స్టోరీ పెట్టడం అండ్ హీరోకి వచ్చే పొటెన్షియలిటీ, ఆ స్ట్రెంత్ అనేది వేరేలా పెడుతుంది. ఆయన సినిమాలో KGF అయినా సలార్ అయినా చూస్తే హీరో పొటెన్షియల్ పెట్టేది వేరే లెవెల్, ఆ స్ట్రెంత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మరి బ్యాక్ డ్రాప్, ఆ స్టోరీ అనేది కూడా వేరే లెవెల్ పెడుతుంది. అసలు సూపర్ ఉంటుంది. అలాంటి ఎన్టీఆర్ గారితో చూస్తున్నారంటే ఇట్స్ ఆ వరల్డ్ బిల్డింగ్ మనకు చాలా ఉంది. చాలా చెప్పారు, చాలా లీక్స్ కూడా అవుతున్నాయి, ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉన్నాయి. అలాంటిది వీళ్ళు ఆల్మోస్ట్ 1.5 year స్టార్ట్ చేసి సో వీళ్ళు అప్డేట్ లేకుండా ఏమి ఉన్నారు. సో ఫైనల్ ఇప్పుడైతే ఒక అప్డేట్ వచ్చింది. మనకి రిలీజ్ డేట్ వచ్చేసి June 11, 2027. సో ప్రతి ఒక్కరు 2027కి వేశారు. మన చిన్నప్పటి ఇంకా వచ్చుకున్నాను. నాకైతే నేను 2012, 13 ఆ టైంలో నాకు మూవీస్ చూడడం అర్థమైంది. ఒక వీళ్ళు హీరో అని పేరు తెలిసి నాకు అప్పటి ఇంకా. సో అప్పటి నుంచి అయితే నాకు తెలిసిన 4 హీరోలు అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ఈ 4 హీరోలే నాకు బాగా వాళ్ళే అనిపించింది. ఇప్పుడు కూడా వాళ్ళే. సో ఈ 4 హీరోలు 2027కే టార్గెట్ పెట్టారు అబ్బా. మహేష్ బాబు గారు 2027, ఎన్టీఆర్ గారు 2027. అల్లు అర్జున్ మూవీ కూడా ఇప్పుడు అప్డేట్ లేదు. ఎందుకంటే వాళ్ళు విధమైన షూటింగ్ చేయాలనుకున్నారు, కానీ దుబాయ్లో జరుగుతున్న వల్ల షూటింగ్ అనేది పోస్ట్ పోన్ చేశారు. ఇంట్లో వచ్చేటట్లేదు. అట్లీ గారి మూవీ 2027కే. అండ్ ప్రభాస్ గారి మూవీ కూడా అనురాగ్ పెరిగారు ఫాజీ మూవీ ఇయర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ అది కూడా అవ్వదు. ఎందుకంటే ప్రభాస్ గారి చిన్న ఇంజరీ అయింది షూటింగ్ మధ్యలో. సో అందుకే ఇప్పుడు ప్రస్తుతంగా బ్రేక్ తీసుకున్నారు. మళ్ళీ ఇంజరీ అంతా అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ షెడ్యూల్ ఫినిష్ చేయాలి. సో వాళ్ళకి ఇయర్లో అయ్యేటట్లేదు, ఇంకొంచెం టైం పట్టుద్ది. 4 హీరోస్ మనకు 2027 వస్తాం అబ్బా. 2027 ఇయర్ అనేది మనకి ఎంతలా పండగ. ఎందుకంటే మనకి ఇష్టమైన 4 హీరోస్ని చూస్తాము. ఫస్ట్ ఏప్రిల్ మహేష్ బాబు గారిని లాక్ చేసుకున్నారు. సో అల్లు అర్జున్ గారు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ 2027. ఎన్టీఆర్ గారి జూన్ ఫిక్స్ అయిపోయింది సమ్మర్కి. ప్రభాస్ గారు నాకు తెలిసి జనవరికి ఒకటి వదలొచ్చు, తర్వాత దసరాకి ఒకటి వదలొచ్చు, చెప్పే కాదు. ప్రభాస్ గారు 2027 2 మూవీలు రావచ్చు. అంటే వెయిటింగ్ అబ్బా. 2027 మన 4 హీరోస్కి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే బాలకృష్ణ గారు అండ్ కొట్టాల శివర్ కాంబినేషన్ సెట్ అయిందంట. సో మేలో పూజ ఉంటుంది అనమాట. అయితే వేరే లెవెల్ అప్డేట్. బాలకృష్ణ గారు అండ్ కొట్టాల శివ కాంబినేషన్ అంటే వేరే లెవెల్. ఎందుకంటే కొట్టాల శివర్ రాసిన స్టోరీ వేరే లెవెల్ ఉంటాయి. ఒక మంచి మెసేజ్ ఉన్న సొసైటీకి కావాల్సిన స్టోరీ ఉంటుంది. అండ్ బాలకృష్ణ గారు తెస్తే అది ఎలా ఉంటుందో చూడాలి. ఒక సటిల్ స్టోరీతో చేస్తారు. లాస్ట్ టైం దేవరాతి వేరే లెవెల్ తీసుకున్నారు, కమర్షియల్ వేలు వెళ్ళారు. సో ఈసారి బాలకృష్ణ గారు కమర్షియల్ వే చేస్తారా, లేదా మళ్ళీ ఆయన పాత రూట్ సటిల్ వేలు వెళ్తారో చూడాలి. ఇది ప్రస్తుతం మన అప్డేట్స్. దాంట్లో మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వెళ్తాం మీ TFI పనిసం.